హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలు వీడియోస్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే వీడియో వచ్చేసి సేవ్ విత్ అనే ప్రాజెక్ట్ని నేను ఎలా చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేయబోతున్నాను. చూసారు కదా, చూడడానికైతే చాలా బాగుంది, చేయడానికైతే టైం పట్టింది. సో దాన్ని మీతో ఎలా షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 2 కార్డ్బోర్డ్ పీసెస్ని పెద్దగా రౌండ్గా కట్ చేసుకున్నాను. కావాల్సినవన్నీ కూడా దగ్గర అరేంజ్ చేసుకొని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక సర్కిల్ అన్నాను కదా, సర్కిల్ని 8 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ని యాడ్ చేశాను. చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ దాని మీద నేను ఇలా లైన్స్ డ్రా చేసుకుని నెక్స్ట్ దానికి వచ్చేసి బ్లాక్ కలర్ పెయింట్ని వేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ కలర్ వేస్తే నేను అందులో కార్స్ ప్లేస్ చేయడానికి కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్స్ అన్నీ కూడా బ్లాక్తో పెయింట్ చేస్తున్నాను. అప్పుడే మంచిగా బార్డర్స్ మంచిగా బ్లాక్ అయితే మంచిగా కనిపిస్తుందని. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్స్ అయిపోయాక బాల్ తీసుకున్నాను పైన ఎత్తలా పెట్టడం కోసం. దానికోసం బ్లూ కలర్ పెయింట్ వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇలా వైట్ లైన్స్తో టచ్ ఇస్తున్నాను, ఎందుకంటే మనం రోడ్ పైన కార్స్ ప్లేస్ చేసినట్టు ఆ థీమ్ అనుకున్నాను కాబట్టి. నెక్స్ట్ ఇవి ఇలా కట్ చేసి పేస్ట్ చేసుకున్నాను ట్యాప్లా యూజ్ అవ్వడం కోసం. అండ్ నెక్స్ట్ కింద ప్లేస్ చేయడం కోసం రౌండ్ది ఒకటి యూజ్ చేస్తున్నాను కదా కార్డ్బోర్డ్, దానిపైన ఒక కలర్ వేశాను. ఏ కలర్ అయినా ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక రౌండ్ది పొడుగు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ దానికి ఒక కలర్ పేపర్ వేసి మొత్తం అంతా కూడా స్టిక్ చేసేస్తున్నాను అనమాట. మనం ఏదైనా సరే యూజ్ చేయొచ్చు ఇంట్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని కంప్లీట్గా కలర్ పేపర్తో మొత్తం అంతా కవర్ చేయడం వల్ల అంటే నీట్గా లుక్ కనిపిస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ రౌండ్ బేసిక్ కూడా ఇలా రౌండ్ది ఒకటి తీసుకున్నాను. దానికి వచ్చేసి గ్రీన్ కలర్ పేపర్ని యూజ్ చేసి రోల్ చేశాను. ఇలాగే మిగతావి కూడా రెడీ చేసుకున్నాను అనమాట. మధ్యలో కావాల్సిన నాకు ఇది ఒకటి రీసైక్లింగ్ కూడా కావాలి. ఒక డబ్బాకి ఇలా పెట్టేసి పేపర్ పెట్టేసి రోల్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా 1 by 1 ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలన్నమాట. కింద బేస్ కోసం చిన్నది రౌండ్ సర్కిల్ ఫస్ట్ పెట్టి దానిపైన ఇలాంటిది పెట్టాలన్నమాట. గ్లూ గన్తో నేను ఈజీగానే స్టిక్ చేసేసాను. చూసారు కదా, ఇలా పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ ఎల్లోది రెడీ చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లో పెట్టాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఈ రౌండ్ హోల్లోకి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత 1 by 1 ఇవన్నీ కూడా ప్లేస్ చేశాను. బర్డ్స్ని, అలాగే పొల్యూషన్ కోసం తయారు చేసినవి, ట్యాప్ని, బర్డ్స్, యానిమల్స్ కలిపి ఒక దాంట్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ రీసైక్లింగ్ దాంట్లో ఒకటి పెట్టాను, కార్స్. అండ్ నెక్స్ట్ సేవ్ నేచర్ అని ఒకటి, అండ్ యూజ్ మీ అని డస్ట్బిన్ ఒకటి పెట్టాను, సేవ్ ట్రీస్, ఇలా అన్నీ కలిపి పేస్ట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ పైన ఎత్తని రెడీ చేశాను కదా బ్లూ కలర్ పెయింట్ వేసి, దానిపైన ఏంటంటే బార్డర్స్ ఇచ్చాను కంట్రీస్ లాగా వైట్ కలర్, దానిపైన ఎల్లో బార్డర్ని కూడా ఇచ్చి దాని లోపల మొత్తం అంతా కూడా గ్రీన్ పెయింట్ వేస్తే అనమాట ఎత్తులాగా చాలా మంచిగా కనిపించింది. వన్స్ రెడీ అయ్యాక చూసారు కదా, గ్రీన్ కూడా యాడ్ చేసిన తర్వాత మీకు మొత్తం అంతా ఒకసారి చూపిస్తాను చూడండి. సేవ్ ట్రీస్ అని, స్టాప్ కార్స్, అండ్ రీసైక్లింగ్, అండ్ సేవ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ దగ్గర, అండ్ సేవ్ వాటర్ అని, అండ్ స్టాప్ పొల్యూషన్ అని చెప్పి ఇలా పేపర్తో తయారు చేశాను ఇవి కూడా. అండ్ సేవ్ నేచర్ అని చెప్పి నా దగ్గర ఉన్న ట్రీస్ అవన్నీ పెట్టిన. అండ్ యూజ్ మీ డస్ట్బిన్, ట్రీస్ అవన్నీ కూడా పెట్టాను. చూసారు, ఎత్తు కూడా మంచిగా కనిపిస్తుంది కదా ఎత్తని. తర్వాత నేను సేవ్ ఎత్తని కూడా చిన్నది ట్యాగ్ లైన్ యాడ్ చేశాను కార్డ్బోర్డ్ పెన్ రాసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. అండ్ స్టాప్ పొల్యూషన్ అన్నది కూడా పేపర్ పెన్ స్కెచెస్తో డ్రా చేసి కట్ చేశాను. అవి కింద కూడా పేపర్ అలా రోల్ చేసి పెట్టాను. ఉన్నవన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్